చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నిరుద్యోగులకు శుభవార్త. అంశం పేరు మరొకసారండి, నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగులకు శుభవార్త అనేసరికి ఉద్యోగం లేని వారు అనేక మంది వస్తారనుకున్నామండి. కానీ ఉద్యోగాలు చేస్తున్న వారే కొద్ది మందిగా వచ్చారు. అయినప్పటికీ నిరుద్యోగులకు శుభవార్త. మరి ఈ అంశంపై పరిశుద్ధ గ్రంథంలో మన అందరి కొరకు దేవుడు ఏమి రాయించాడో కొన్ని సంగతులను మనమంతా ఆలోచన చేద్దామండి. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 200కు పైగా దేశాలు ఉన్నాయి. అందులో అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఉన్నాయండి. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య నిరుద్యోగం. మన ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో పట్టి పీడిస్తున్న సమస్యలలో నిరుద్యోగం ప్రధానమైనది, అలాగే ప్రమాదకరమైనది కూడండి. ప్రతి సంవత్సరం కూడా ఎన్నో డిగ్రీలు చేసి, ఎన్నో పీజీలు చేసి, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, బీఈడి, టీటీసీ ఇంకా అనేక రకాల కోర్సులు పూర్తి చేసిన వారు వేల సంఖ్యలోనూ లక్షల సంఖ్యలోనూ బయటకు వస్తూనే ఉన్నారు. వారి అర్హతలకు తగినట్లుగా ఉద్యోగ అవకాశాలు అయితే లేవండి. మరింతకి నిరుద్యోగం అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే, పని చేయగల సామర్థ్యం ఉండి, ఆసక్తి కూడా ఉండి, పని కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఉద్యోగం దొరకని పరిస్థితిని మనం నిరుద్యోగం అంటారండి. అలాంటి నిరుద్యోగులకు గొప్ప శుభవార్త బైబిల్ తెలియచేస్తూ ఉంది. మరి సమాజంలో బాగా చదువుకున్నవారు ఉన్నారు, తక్కువగా చదువుకున్నవారు కూడా ఉన్నారండి. ఇలా చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లేవు, ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు కూడా లేవండి. మరి అలాంటి వారి కోసం దేవుడు చెప్పేటువంటి గొప్ప అవకాశం ఏమిటో మనం ఆలోచన చేద్దామండి. మరి వాక్యం ప్రతిరోజు వినడానికి మనమంతా కూడా ఆన్లైన్లో జాయిన్ అవుతూ ఉన్నాము. ఆన్లైన్లో జాయిన్ అయ్యాము అంటే ఎవరైనా ఏమైనా డబ్బులు ఇచ్చారండి ఆన్లైన్లో జాయిన్ అవ్వటానికి? లేదు కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఉచితంగా, ఎలాంటి రుసుము కూడా చెల్లించకుండా మనమంతా కూడా ఆన్లైన్లో జాయిన్ అయ్యాము. అంటే వాక్యం వినడానికి మనం అప్లికేషన్ పెట్టుకున్నాము అని. మరి వాక్యం విన్న కొంతకాలానికి మారు మనసు పొందాలండి. మరి మారు మనసు పొందిన కొంతకాలానికి పాప క్షమాపణ నిమిత్తం మనమంతా కూడా బాప్తిస్మం తీసుకొని ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. ఎలాంటి ఉద్యోగం? దేవుని సువార్త పనిని ప్రారంభించి ఆత్మలను రక్షించే పనిలో మనమంతా కూడా జాయిన్ అవ్వాలండి. జీతం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది ఈ లోకంలో. మన జీవితాంతం అంతము వరకు నమ్మకముగా పోరాడితే గొప్ప జీవితాన్ని మనం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పొందుకునే అవకాశం ఉందండి. కాబట్టి ఈ లోకంలో ఉద్యోగం చేస్తున్నవారు, నిరుద్యోగులుగా ఉన్నవారు, ప్రస్తుతం దేవుని ఉద్యోగంలో ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా వినాలని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నానండి. నిరుద్యోగులకు శుభవార్త. ప్రతిరోజు మన గురించే మనం ఆలోచించుకుంటూ ఉంటామండి. మరి ప్రతి వ్యక్తికి ఒక జీవిత ఆశయం అనేది ఉంటుంది.
మనిషి తాను బ్రతకడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గానికి పెట్టుకున్నటువంటి పేరే ఉద్యోగం. ఉద్యోగం అంటే పని అండి. మరి ఈ ఉద్యోగం చేస్తేనే మా బ్రతుకులు గడుస్తాయి అని చాలామంది చెబుతూ ఉంటారు. అలాగే మన గర్భాన పుట్టినటువంటి పిల్లల్ని నీవు పెరిగిన తర్వాత ఏమవుతావురా అని మనం అడిగితేనండి, మన పిల్లలు చిన్నప్పుడు నేను డాక్టర్ని అవుతాను డాడీ, నేను ఇంజనీర్ని అవుతాను డాడీ, నేను టీచర్ని అవుతాను డాడీ అని రకరకాల ఆలోచనలు మరి చిన్నపిల్లలు చెప్తూ ఉంటారండి. కొంతమంది నేను పోలీసుని అవుతాను డాడీ అని మరి ఎన్నో మాటలు వారి నోట మనం వింటూనే ఉంటాం. అంటే చిన్నపిల్లల మనసుల్లో కూడా దేనికైతే ఎక్కువ జీతం ఇస్తారో దానిని మాత్రమే ఎన్నుకుంటున్నారండి. ఎవరైనా నేను పెద్ద అయ్యాక ఒక సేవకుని అవుతాను డాడీ, సేవకురాలను అవుతాను మమ్మీ అని చెప్పేటువంటి పిల్లలు ఉన్నారా? లేదు కదండి. ఉన్న చాలా తక్కువ మంది ఉంటారు. కానీ సమాజంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉండాలని మాత్రమే పిల్లల్లో కూడా ఆశ ఉంటుందండి. ఒక డాక్టర్ అంటే ఎంతో సంపాదించవచ్చు, ఒక ఇంజనీర్ అంటే ఎంతో సంపాదించవచ్చండి. ఒక టీచర్ అయినా, పోలీస్ అయినా, ఒక గొప్ప వ్యాపారవేత్త అయినా వీళ్ళంతా కూడా ఎన్నో లక్షలు కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. అంటే మన పిల్లల్ని ఎవరిని అడిగినా కూడా ఇవే సమాధానాలు చెప్తూ ఉంటారు. మరి ఉద్యోగం సంపాదించడమే జీవిత లక్ష్యం అని కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారండి. మరి ఇక ఈ ఉద్యోగం లేని వారికి ఈ లోకం పెట్టిన పేరు ఏంటి అంటే నిరుద్యోగులని పేరు పెట్టింది. మరి ఉద్యోగం రాకపోతే చాలా బాధపడిపోతూ ఉంటారండి. మరి అలాంటి వారిని ఈ లోకం కూడా చిన్న చూపే చూస్తుంది. మరి ఉద్యోగం రాగానే వెంటనే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పెళ్లి సంబంధాలను ప్రారంభిస్తారండి. ఎందుకంటే పిల్లవాడు వయసుకు వచ్చేసాడు, అమ్మాయి వయసుకు వచ్చేసింది, ఉద్యోగం కూడా వచ్చింది, ఇక వాళ్ళకి పెళ్లి చేసేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది అన్నట్లుగా ఉద్యోగం రాగానే మన బంధువుల్లో, స్నేహితుల్లో, ఇంటి పక్కన ఉన్నవారికి, లేకపోతే మ్యారేజ్లు సెట్ చేసేవారికి వీళ్ళందరికీ చెప్పేసి మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూడండి అని మాట్లాడుతూ ఉంటారండి. అంటే ఉద్యోగం రాగానే పెళ్లి సంబంధాలు ప్రారంభించారు. ఎందుకంటే లక్షల రూపాయలను కట్నాలుగా ఇస్తారని కొందరు భావిస్తూ ఉన్నారండి. మరి ఒకప్పుడు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చేదండి. ఉద్యోగం రాగా ఇంకా కొన్ని ఖాళీలు మిగిలిపోయాయి. కానీ నేటి ప్రస్తుత ప్రపంచంలో ఒక ఉద్యోగానికి వందల మంది, వేల మంది, లక్షల మంది దరఖాస్తు చేసుకొని పోటీ పడుతూ ఉన్నారండి. మరి ఒకప్పుడు పనివారు తక్కువగా ఉండేవారు, పని ఎక్కువగా ఉండేది. మరి ఇప్పుడు చూస్తే పనివారు ఎక్కువ, పని దొరకటం అనేది చాలా తక్కువైపోయిందండి. మరి అనేక మంది నిరుద్యోగులు ఉన్నటువంటి ఈ సమాజంలో నిరుద్యోగులకు శుభవార్త అనేటువంటి తీయని కబురు వినిపించింది అంటే ఎక్కడో ఏవో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మనకి పని దొరుకుతుంది అనేటువంటి ఆశ వింటున్న వారిలో కొంతమందిలో ఉండవచ్చండి. మరి ఇంతకీ ఏమిటా శుభవార్త, ఏమిటా ఉద్యోగం? ముందుగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారిని అడిగితే ఉద్యోగం ఎలా చేయాలో మనకు చెప్తారండి. కాబట్టి చూడండి, కొంతమంది ఉద్యోగంలో సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారండి. అలాగే అసలు ఉద్యోగం అంటే ఏంటి అంటే పని. ముందుగా మనల్ని అందరినీ కన్న తండ్రి మరి తానే పని చేసి మీరు కూడా పని చేయాలని ఒక చక్కని ఆలోచన మనందరికీ తెలియజేస్తూ ఉన్నారండి. అది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు, ప్రారంభ కాలమందు దేవుడు అనేటువంటి మహాశక్తి భూమిని, ఆకాశములను సృజించెను. సృజించటం అంటేనండి పని చేశాడు అని.
అంటే మొట్టమొదటిగా మనందరికీ ఏవైతే అవసరమో వాటిని మొట్టమొదటిగా చేసింది ఎవరంటేనండి, దేవుడేనండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించనంటే దేవుడే మొట్టమొదటిగా పని చేస్తున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక మరొక మాట చూద్దాం, చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. ఆదికాండము 2వ అధ్యాయము 1-2 వచనాలు. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసెను. ఏమంటే దేవుడు తాను చేసిన పని అంటే ఉద్యోగం అండి. ఏమంటే ఈరోజు మనం బ్రతకడానికి ఎన్నో పనులు చేస్తున్నామండి. ఆ పనే ఉద్యోగం అండి. మన దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి కానీ, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కానీ, జిల్లాకి మరి ముఖ్య వ్యక్తిగా ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, ఏమంటే మండలానికి ముఖ్య వ్యక్తిగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ, ఇలా మనం చూస్తేనండి వీళ్ళంతా కూడా చేసేది ఉద్యోగం అని మనం అనుకుంటున్నామండి. కానీ వాళ్ళు చేసేదండి పని. వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేశాను. 7వ దినము అనగానే మరలా ఆదివారం మొదలుకొని శనివారం వరకు కాదండి. 7వ దినం అంటే సృష్టి కార్యక్రమంలో దేవుడు మరి ఎంతో గొప్ప పని చేశాడు. అవి సృష్టి దినాలు. ఆయన చేసిన పనిని 7వ దినములోగా సంపూర్తి చేశాను అంటే దేవుడు పని చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇక దేవుడే చేశాడా, మరి యేసుక్రీస్తు వారు ఎలాంటి పని చేయలేదా అని మనం ఆలోచిస్తేనండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను కూడా చేస్తున్నానని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి మోడల్గా, యేసుక్రీస్తు వారికి మార్గదర్శిగా ఎవరున్నారండి? తండ్రి అయిన దేవుడు. అంటే నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను కూడా చేస్తున్నానని ఆయన మాట్లాడుతున్నారు. మరి పై మాటలను బట్టి మన అందరికీ కూడా తండ్రి పని చేస్తూ, యేసుక్రీస్తు వారు కూడా పని చేస్తూ ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. మరి యేసుక్రీస్తు వారు ఎలాంటి పని చేస్తున్నారు, ఆయన భూమి మీద పుట్టడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23-30 వచనాల వరకు మీరు రాసుకోండి. ఈ సందర్భం మనందరికీ తెలుసు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23-30 వరకు అండి. నేను దేవుని యొద్ద ప్రధాన శిల్పిగా అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఎవరండి? నేను దేవుని యొద్ద అనగా తండ్రి యొద్ద పరలోకంలో ప్రధాన శిల్పిగా. శిల్పి పని ఏంటి చెప్పండి? ఏదైనా ఒక ముడి పదార్థాన్ని ఒక చక్కటి రూపంగా తయారు చేయటం అండి. ఏమంటే వారిని శిల్పిగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే ప్రధాన శిల్పిగా అనుదినము కూడా సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచున్నానని క్రీస్తు ప్రభు వారి మాటల్లో మనకు అర్థమవుతుంది అండి. అంటే యేసుక్రీస్తు వారు తనను ఒక పని చేసే వ్యక్తిగా మనకి కనపరుచుకుంటూ ఉన్నారు. ఇకపోతే మరి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక గొప్ప కార్యాన్ని చేయటానికి పంపబడినటువంటి ముఖ్య ఉద్యోగస్తునిగా కూడా మనం చూస్తూ ఉంటామండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు. మనకు కుమారుడు అనుగ్రహించబడెను, యేసు భుజము మీద రాజ్యభారముండును. ఈ సందర్భం మన అందరికీ తెలుసండి. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను అనేటువంటి మాట మనం ఎన్నో సందర్భాల్లో చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఏమండి? సర్వకాలము కూడా దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును అని మనం కిందకు వస్తే మనం చదువుకుంటామండి. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 5-6 వచనాలు కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథము
23వ అధ్యాయము 5-6 వచనాలు. నేను దావీదునకు నీతి చిగురును పుట్టించును, అతడు రాజై పరిపాలన చెయ్యును. ఏమంటే దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను, అతడు రాజై పరిపాలన చెయ్యును అని ఎవరి గురించి మరి దేవుడు మాట్లాడుతున్నారంటే క్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే తండ్రి పని చేస్తూ ఉన్నారు, అదేవిధంగా కుమారుని కూడా ఈ లోకంలోనికి పని నిమిత్తం పంపించడానికి ముందుగానే ప్రవక్తల మరి ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం కూడా చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. యేసు శిష్యులతో ఇతర సమీప గ్రామములలోనూ సువార్త ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను ఈ లోకానికి బయలుదేరి వచ్చి తిని. ఏమండి, ఈనాడు సమాజంలో నవంబరు 25 మొదలుకొని డిసెంబరు 25 వరకు మన క్రైస్తవ సహోదరులందరూ కూడా పెద్ద పండగను జరుపుకుంటూ ఉన్నారండి. ఏమండి, యేసుక్రీస్తు వారు పుట్టారు అని. ఆయన పుట్టి సుమారుగా 2025 సంవత్సరాలు కావస్తుంది. అయితే ఇక్కడ క్రీస్తు ప్రభు వారి మాటల్లో ఏమని శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారంటే, నేను ఇతర సమీప గ్రామములలోనూ సువార్త ప్రకటించుదాము, మరి ప్రకటించడానికి వెళదాము రండి అని ఆయన మాట్లాడుతూ, ఇందు నిమిత్తమే కదా నేను ఈ లోకానికి పుట్టాను అని చెప్పటం లేదండి, బయలుదేరి వచ్చి తిని అంటున్నాడు. బయలుదేరి వచ్చాడంటే పరలోకంలో ఆత్మగా శక్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించడానికి తండ్రి చిత్తానుసారంగా ఈ లోకంలోనికి యేసుక్రీస్తు వారు రావడం జరిగిందండి. ఆయన వచ్చిన పని ఏంటండి? ఇతర సమీప గ్రామములలోనూ సువార్త ప్రకటించడానికి వెళదాం రండి అని శిష్యులను తీసుకొని ఆయన అనేక ప్రాంతాల్లో ప్రయాణం చేశారండి. ఇందు నిమిత్తమే, దేని నిమిత్తం? సువార్త నిమిత్తమే అనేక మందికి నా తండ్రి గురించినటువంటి మాటలు చెప్పి మీ అందరినీ కూడా పరలోకంలో ఉన్నటువంటి నా తండ్రి చెంతకు చేర్చాలని ఇందు నిమిత్తమే నేను బయలుదేరి వచ్చి తిని అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు వచ్చారో ఇంకా చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, వాక్యము ప్రకటించుటకే కదా నేను ఈ లోకమునకు వచ్చి తిని. ఎవడ సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి, సత్యం అంటేనండి వాక్యమే సత్యము. అలాంటి సత్యవాక్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టి తిని అంటున్నారు. కానీ చాలామంది పుట్టారు అని పండుగ చేసుకుంటున్నారు, కానీ పండుగ చేసుకుంటున్నటువంటి వారిలో ఇంకా యేసుక్రీస్తు వారు వాళ్ళ జీవితాల్లో పుట్టలేదండి. వాళ్ళ జీవితాల్లో పుట్టలేదు కాబట్టి ఇంకా పాపం అనేది వాళ్ళను పరిపాలన చేస్తూ ఉన్నది. కాబట్టి సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, వాక్యము ప్రకటించుటకే కదా నేను ఈ లోకానికి వచ్చి తిని అని మాట్లాడుతున్నారు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టుకతోనే ఏమంటే పని కోసం పుట్టినట్లుగా మనకు అర్థమవుతుందండి. మరి ఈ లోకానికి ప్రవేశించిందే పని చేయుట కొరకని మనం చూస్తున్నాం. మరి క్రీస్తు వారేనా పని చేసేది? తండ్రేనా పని చేసేది? ఇంకెవరో పని చేయటం లేదని మనం ఆలోచిస్తేనండి, ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు కూడా పని ఉందని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ప్రకృతిలో ఉన్న వస్తువులకు కూడా పని ఉందా? వస్తువులు ఎలా పని చేస్తాయని మనం అనుకోవచ్చండి. వస్తువు అండి, దేని పని అవి చెయ్యాలి అని దేవుడు వాటికి నిర్ణయించాడు. ఈ భూమి మీద కొన్ని వస్తువులు ఉన్నాయి, ఆకాశంలో కొన్ని వస్తువులు ఉన్నాయండి. ఆ ఆకాశంలో ఉన్నటువంటి వస్తువులకు, భూమి మీద ఉన్నటువంటి వస్తువులకు దేవుడు ఒక పనిని ఏర్పాటు చేశాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. ఏమండి, ప్రతి వస్తువు కూడా దేవుడు పనిని నిర్ణయించాడండి.
సృష్టిలోని వస్తువుల పుట్టుకకే ఒక పని నియమించబడితే, మరి దేవుని స్వరూపంగా దేవుని పోలికగా పుట్టినటువంటి దేవుని కుమారులమైనటువంటి మనకు ఎటువంటి పని లేదు అంటారా? ఏమండి, మరి ఎలాంటి పని కోసం మనం పుట్టలేదు అంటారా? ఏమంటే దేవుడు మనకు కూడా పని ఇచ్చాడండి. ఏ పని లేని పనికిరాని వారిగా మనల్ని దేవుడు పుట్టించలేదండి. ఏమండి, మరి మన కన్న తండ్రి అటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని కూడా ఏ విధంగా అయితే పనివానిగానే పరిచయం చేశాడో, అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా దేవుడు ఎలాగో పనిని ఏర్పాటు చేశాడో, మరి దేవుడు మన నిమిత్తము కలిగించినటువంటి సృష్టి మరి పని నిమిత్తమే కలిగింది అని కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఇక ఆయన సంకల్పంలో పుట్టినటువంటి మనం అంతా కూడండి, మనము కూడా పని కొరకే పుట్టామని మరొక సందర్భాన్ని మనం ఆలోచిస్తే, ఎపిసెల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దామండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏమంటే మరియు వాటి యందు అంటే దేవుడు మన కొరకు ఏ పని అయితే ఏర్పాటు చేశాడో వాటి యందు మనము నడుచుకోవాలి అని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడండి. సత్క్రియలు, వాక్య సంబంధమైనటువంటి పనులు మనమంతా చేయటానికి మనము యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికి మనల్ని దేవుడు సృష్టించాడండి. కానీ నిజంగా మరి దేవుని చిత్త ప్రకారం మనం బ్రతుకుతున్నామా? ఏమంటే ఈ లోకంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పనులను చేసుకోవడానికి మనకి సమయం సరిపోవటం లేదండి. అలాంటప్పుడు దేవుని పనిని, దేవుడు చెప్పినటువంటి మరి ఆయన పనిని మనం అందరం చేయగలుగుతున్నామా? అంటే మనం పుట్టక ముందే మన కొరకు పని నిర్ణయించబడిందండి. అంటే నీ పుట్టుకే నీవు కారణ జన్ముడు అని మనం తెలుసుకోవాలి. కానీ ఈనాడు చాలామంది పుట్టుకలో ఉన్న పరమార్థాన్ని, పుట్టుకలో ఉన్నటువంటి కారణాన్ని తెలుసుకోనకుండా పుడుతున్నారు, బ్రతుకుతున్నారు, చనిపోతున్నారండి. కానీ మనం పుట్టుక ముందే మన కొరకు దేవుడు పనిని నిర్ణయించి ఇచ్చాడు అనేటువంటి సంగతి ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్న వారికి చాలా మందికి తెలియదండి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, దేవుడే పుట్టించాడు కదా, దేవుడే ఈ శరీరాన్ని ఇచ్చాడు కదా, ఇందులో ఎన్నో అవయవాలు పెట్టాడు కదా, ఈ అవయవాలకి వచ్చేటువంటి రోగాలన్నీ కూడా ఆయనే స్వస్థపరుస్తాడని, స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడని, ఆయనే చేస్తాడని వీళ్ళు ఏం చేస్తున్నారంటే శరీర సంబంధమైన బోధను అనేక మంది అంగీకరిస్తూ ఎక్కడైతే స్వస్థతలు జరుగుతాయో అక్కడికి భక్తులు తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారు తప్ప ఈ శరీరాన్ని నడిపించేటువంటి ఆత్మను రక్షించుకునే ప్రయత్నం మాత్రం చాలామంది చేయటం లేదండి. ఏమండి, ఈనాడు శరీర సంబంధమైన బోధ మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందండి. కానీ ఆత్మ సంబంధమైన బోధ, ఏమంటే ఆత్మను రక్షించుకోవడానికే కదండి మనం ప్రయాసపడేది. అలాంటప్పుడు శరీరం గురించి ఆలోచన కలిగి అనేక మంది జీవిస్తూ ఉన్నారు. అంటే మనం పుట్టక ముందే మన కొరకు పని నిర్ణయించబడింది. మరి ఆ పని చేయడానికి మనం పుట్టామని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. అంటే మన అందరికీ ముందుగానే ఉద్యోగం అనేది సిద్ధపరచబడి ఉంది. ఇది తెలియక చాలామంది పని లేని వారుగా ఈ లోకంలో వారి పనుల కోసం బ్రతుకుతూ దేవుని పని మరిచిన వారుగా కూడా అనేక మంది మనకు కనిపిస్తూ ఉన్నారండి. మనము చేయవలసిన పని ముందుగానే నిర్ణయించినప్పుడు మనం అంతా నిరుద్యోగం ఎలా అవుతాం చెప్పండి? అంటే దేవుడు మనకు పనిని అప్పగించాడు. మరి ఆ పనిని మనం చేయవలసింది పోయి, మాకు ఈ లోకంలో ఉద్యోగం లేదండి, బ్రతకడం చాలా కష్టం అవుతుందండి, కుటుంబ పోషణ కూడా చాలా ఇబ్బంది అవుతుందని మనం పొద్దున లేచిన దగ్గర నుంచి ఏమండి రాత్రి పడుకునేంత వరకు కూడా మనమే పనులు చేసుకుంటున్నామండి. కానీ దేవుడు మనకు ఒక ఉద్యోగం ఇచ్చాడని మర్చిపోయి నేను నిరుద్యోగిని అని అనేక మంది ఉద్యోగం లేని వారుగా మాట్లాడుతూ ఉన్నారు.
మరి మనము చేయవలసినటువంటి పనుల పట్టిక ముందుగానే ఉంటే పని లేని వారమని మనం అనుకుంటున్నామండి. అలా చేసింది ఎవరని మనం ఆలోచిస్తే సాతాను తన మాయలతో మనము నిరుద్యోగులైనటువంటి ముద్ర వేసిందండి. మరి నేటి ప్రపంచంలో పని లేకపోయినా దేవుని పని మాత్రం దినదినం కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది. మరి ఆ పనిని ఎవరు చేయక, ఆ పనిలోనికి ఎవరు రాక, ఆ పని అంతా కూడా అలాగే ఉండిపోయిందండి. ఏమండి, ఈనాడు సమాజంలో అండి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి పని ఎప్పుడు కూడా పెండింగ్ ఉండకుండా ప్రతిరోజు కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. ఏ స్కూల్స్లో చూసినా, కాలేజీల్లో చూసినా, బ్యాంకుల్లో చూసినా ఏమంటే ఎప్పుడు కూడా అండి వాళ్ళు చేయవలసిన ప్రతిరోజు ఏమంటే ఆ పనిని ఫినిష్ చేసుకునే వెళతారు. అలా వెళ్ళకపోతే పని పెండింగ్ అవుతుంది. ఒకవేళ ఆఫీసులో పని కాకపోతే ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అదే పని చేసుకునేవారు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారండి. ఏమండి, ఎందుకంటే ఆఫీసులోని పని, ఇంట్లోని పని. ఏమండి, ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు ఇంటికి వస్తున్నారో, వచ్చిన దగ్గర నుంచి ఏమండి మనకి ఏవైతే పని ఉందో ఆ పని పూర్తి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగే ఉంటున్నారు తప్పండి, దేవుడు నాకు పని ఇచ్చాడు, ఆ పని నేను చెయ్యాలి, లేకపోతే ఆ పనిలో భాగంగా నేను కూడా నేర్చుకోవాలి, వినాలి, చదవాలి, ఏమండి దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలనేటువంటి ఆలోచన మనం కలిగి లేకపోవటం కూడా చాలా బాధాకరం అండి. అందుకని దేవుడు మనకిచ్చినటువంటి పని అలాగే ఉంది. కానీ ఈ లోకంలో మనకి బాస్ ఇచ్చిన పని కానీ, ఏమండి ఇంకా బ్యాంకులో ఉన్నటువంటి పని కానీ, కాలేజీల్లో, స్కూల్స్లో ఏమండి ఇంకా అనేక పనులు మనం చేసుకుంటున్నాం, పెండింగ్ లేకుండా చేసుకుంటున్నాం. కానీ దేవుని పని మాత్రం అండి పెండింగ్ అలాగే పడిపోయిందండి. మరి ప్రపంచంలో పనివారు ఎక్కువ మంది ఉన్నారు కానీ పని మాత్రం చాలా తక్కువగా ఉందండి. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి పని ఎక్కువగా ఉంది, పనివారు మాత్రం తక్కువగా ఉన్నారండి. ఈ రోజుల్లో అండి మరి నేర్చుకున్నటువంటి వాక్యాన్ని ఒక 10 నిమిషాలు చెప్పండి అని మనం అవకాశం ఇచ్చినప్పుడండి చెప్పలేక చాలా ఇబ్బంది పడిపోయేవారు కూడా అనేక మంది మనకు కనిపిస్తూ ఉన్నారండి. ఎందుకు? నువ్వు నేర్చుకున్నది అనేక మందికి నీ వంతు బాధ్యతగా నువ్వు చేయవలసిన అవసరం ఉందండి. అది ఆ బాధ్యత దేవుడు కూడా వారిపైన పెట్టాడు. మరి అలాంటి అవకాశం లేక ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. అవకాశం ఇచ్చినా కూడా ఆ అవకాశాన్ని వినియోగపరుచుకున్నటువంటి వారు కూడా చాలా మందిని మనం చూస్తూ ఉన్నామండి. అంటే దేవుని దగ్గరకు వచ్చేసరికి పని ఎక్కువగా ఉంది, పనివారు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకో తెలుసండి, దేవుని దగ్గరికి వెళ్తే మనకు డబ్బులే వస్తాయి చెప్పండి. ఈరోజు సేవకుల పరిస్థితి చూస్తేనండి ఇంటిని విడిచిపెట్టి అనేక ప్రాంతాలకి మరి సువార్త నిమిత్తం వాళ్ళు వెళుతూ ఉన్నారండి. ఏమంటే వాళ్ళకి మరి సమయానికి భోజనం పెడతారో లేదో తెలియదండి. అంటే అలాంటప్పుడు వాళ్ళ జేబుల్లో కూడా ఎంతో కొంత అమౌంట్ తీసుకెళ్ళాలి. మరి వాళ్ళు వాక్యం చెప్పించుకొని అండ్ వాళ్ళు ఎంత కొంత మరి ఖర్చుల నిమిత్తం కూడా ఇస్తారో లేదో కూడా తెలియదండి. మరి అలాంటప్పుడు మనమే కాస్త మనకున్నటువంటి మరి అమౌంట్ని జేబులో పెట్టుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి మనం సువార్త ప్రకటిస్తూ వస్తూ ఉంటాం. ఏ సేవకులు కూడా సమయానికి భోజనం చేసేటువంటి పరిస్థితి ఉండదండి. మరి అలాంటి పరిస్థితుల్లో అనేక మందికి వాక్యాన్ని చెప్పడానికండి సేవకులు చూడండి, రేపు ఎలాంటి ప్రసంగం చెప్పాలి, సంఘంలో అనేక రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు వస్తారు, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఎలా వాక్యం చెప్పాలని అందరూ పడుకున్న తర్వాత నోట్బుక్ ముందు పెట్టుకొని ఏమంటే బైబుల్ తీసుకొని ఎలాంటి ప్రసంగాన్ని నేను చెప్పాలి, ఒక మంచి టైటిల్ ఎలా తీసుకోవాలని ఆలోచించి దానికి తగిన విధంగా ఏమంటే కొన్ని గంటల పాటు కూర్చొని ఒక చక్కటి ప్రసంగాన్ని తయారు చేసుకొని దాన్ని సమాజంలోకి తీసుకొస్తే ఎంతమంది స్వీకరిస్తారు, ఎంతమంది వ్యతిరేకిస్తారు అని ఎంతో ఆలోచన కలిగి ప్రతి సేవకులు కూడా ఎంత కష్టపడుతున్నారో విశ్వాసుల్లో కొంతమందికి మాత్రమే తెలుసండి. కొంతమందికి వాళ్ళు చెప్తారు, వస్తారు, చెప్తారు, పోతారు అంతే అనుకునేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారండి. అంటే దేవుని పని అనేసరికి ఎవరు కూడా జీతాలు ఎవరు కదండి, జీతాలు ఎవరు కాబట్టి ఎవరు కూడా దేవుని పనికి ముందుకు రాలేరు. అంటే ఈనాడు ఒక డాక్టర్ అయితే ఎంతో డబ్బు వస్తుంది,
ఒక యాక్టర్ అయినా డబ్బు వస్తుంది, ఒక టీచర్ అయినా డబ్బు వస్తుంది, ఒక వ్యాపారవేత్తకి ఎంతో డబ్బు వస్తుందండి, ఒక లాయర్కి డబ్బు వస్తుంది. కానీ ఈనాడు సమాజంలో అతి తక్కువ, ఏమండి అతి తక్కువ, అది జీతం కాదండి, ఏమండి దేవుని పని చేసినందుకు వాళ్ళు ఇచ్చేటువంటి ఖర్చుల నిమిత్తం ఎంతో కొంత వారికి తోచిన వాళ్ళు సహాయాన్ని మరి సేవకులకు అందిస్తూ ఉంటారండి. దానితోనే తృప్తి పడుతూ ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలనేటువంటి ఆలోచన నేటి మరి సేవకులకి ఉంది అని మనం చెప్పుకోవచ్చండి. అందుకే పనివారిని గూర్చినటువంటి మరి అవసరం గురించి యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారో చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు, కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ఏమంటే కోత విస్తారంగా ఉందంటండి, కానీ పనివారు మాత్రం కొద్దిగానే ఉన్నారు. కోత అనేసరికి వరి కోత బాగా, ఏమండి వరి పొలాల్లో బాగా పండి ఉంది, కోత విస్తారంగా ఉంది అంటున్నారు మాస్టారు, ఎక్కడుందో ఏంటి అని, ఏమండి మన దగ్గరకు వచ్చి చూపించండి మేము వరి కోతకు వస్తామని కాదండి. ఏమండి క్రీస్తు ప్రభు వారి మాటల్లో కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు, కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాన్ని ఏడుకొనుడని తన శిష్యులతో క్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారండి. అంటే దేవుని ఉద్యోగులైన వారు నిరుద్యోగులుగా ఈ లోకంలో బ్రతకడం చాలా బాధాకరం అండి. మరి పని విస్తారంగా ఉంది కానీ పనివారు లేరండి. మీరు ఉద్యోగులు కాదని ముందుగానే ఎంపిక కాబడిన వారిని యేసుక్రీస్తు వారు మరి ఏమని తెలియచేస్తున్నారంటే, వారికి మీకు చాలా పని ఉందనేటువంటి శుభవార్తను తెలియచేస్తూ ఉన్నారండి. ఎందుకంటే కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. మరి పనివారు కొద్దిగా ఉన్నప్పుడు పనివారు ఎక్కువ మంది కావాలని నా తండ్రిని వేడుకోండి అని శిష్యులతో చెప్తున్నారంటే, మీరు అప్లికేషన్లు పెట్టుకోండి వాక్యం వినడానికి, ఏమండి వాక్యం వినడానికి అప్లికేషన్ పెట్టుకుంటే మీకు కూడా ఉద్యోగం వచ్చిద్ది అన్నట్లుగా మరి శిష్యులతో క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారండి. ఎందుకంటే మరి కోతకు పనివారిని పంపమని కోత యజమానైనటువంటి దేవుణ్ణి మీరు వేడుకోండి అని చెప్తూ ఉన్నారండి. మరి ఎన్నో ఉద్యోగాలు ఖాళీగా ఉన్న మనిషి మాత్రం ఆ ఉద్యోగంలో మాత్రం చేరడం లేదండి. మరి అది గమనించేటువంటి తండ్రి తన ఆవేదనను బాధను కూడా వ్యక్తపరుస్తూ నేను ఎవరిని పంపుదును అని మరి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడండి. మరి నేను ఎవరిని పంపాలి అని ఆలోచించినప్పుడు మరి ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఎలా పని చేస్తారు అని మనం ఆలోచించగలిగితేనండి. మరొక మాట చూద్దాం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దామండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో అనగా శిష్యులతో చెప్పాడండి క్రీస్తు ప్రభువారు. ఈ సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే లోకంలో వారి కడుపు నింపుకోవడానికి బ్రతుకుతున్నటువంటి జాలరులైనటువంటి మరి వారిని క్రీస్తు ప్రభువారు చూసి వారిని పనిలోకి పిలిచినట్లుగా మనకు అర్థమవుతుందండి. ఏమండి నేను మీకు పని ఇస్తాను, మీరు చేస్తున్నటువంటి పనిని విడిచిపెట్టి రండి అని పిలిచినప్పుడు అండి ఎలాంటి ఎదురు మాట కూడా చెప్పకుండా జాలరులుగా ఉన్నటువంటి మరి శిష్యులండి రావటం కూడా మనం చూస్తూ ఉన్నామండి. అంటే దేవుని పని నెరవేర్చడానికి మనుషులను వాక్యంతో పట్టే జాలరులుగా మిమ్మను లోకానికి పంపిస్తే లోకానికి ఆకలి తీర్చుటకు నియమించబడినటువంటి చేపలను పట్టేటువంటి జాలరి ఉద్యోగంలో మీరుంటారా? అలా కాదు అని యేసుక్రీస్తు వారు మరి బాధపడుతూ ఈ లోకంలో మిమ్మల్ని దేవుడు పంపించాడంటే ఒక ఉద్యోగాన్ని ఇచ్చి పంపించాడు. ఆ ఉద్యోగాన్ని మీరు మర్చిపోయి చేపలు పట్టేటువంటి ఉద్యోగంలో ఉన్నారు. మీరు చేయవలసిన పని అది కాదు, మీరు పట్టవలసింది చేపలు కాదు, మీరు పట్టవలసింది మనుషుల్ని అని చెప్పేసి యేసుక్రీస్తు వారి శిష్యుల్ని పిలుస్తూ ఉన్నాడండి. అలాగే లోకంలో ఒక ఉద్యోగంలో ఉన్నటువంటి మరి సొంకరి అయినటువంటి మత్తయిని కూడా క్రీస్తు ప్రభువారు పిలిచారనమాట. అంటే ఈ లోకంలో మరి ఉద్యోగంలో ఉన్నటువంటి వారిని
శిష్యులుగా మార్చి వారందరినీ కూడా దేవుని ప్రభుత్వంలో ఉద్యోగస్తులుగా యేసుక్రీస్తు వారు మార్చారండి. ఎందుకంటే ఆయనకు తండ్రి పని అప్పగించాడు. ఆ పనిని ఆయన చేస్తూ అనేక మందిని కూడా పనిలో పెట్టాలి అని మరి క్రీస్తు ప్రభువారు వారిని మనుషులను పట్టే జాలరులుగా ఉండడానికి మరి ప్రభు పిలుస్తూ ఉన్నారండి. మరి ఆ ఉద్యోగం ఏమిటి అని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం, నశించిన వారిని రక్షించుటకు దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రకటించుడి. ఏమంటే నశించిపోయేది ఏంటి చెప్పండి? పంటల ఎక్కువగా వర్షం పడి పంటల నష్టం వచ్చిందని రైతులు చాలామంది బాధపడుతూ ఉన్నారండి. కానీ నశించిపోయేది ఏంటంటే లోకం అండి. లోకం అంటే మనుషులు పాపంలో నశించిపోతుంటే నశించిన వారిని రక్షించుటకు దేవుని రాజ్యాన్ని గురించి మనం అంతా కూడా ఏం చేయాలంటే ప్రకటించాలి. అంటే రాజ్యం గురించి ప్రకటించే పని మరి క్రీస్తు వారి పైన శిష్యులపైనే ఉందా? భూమి మీద పుట్టిన మన అందరి పైన కూడా ఆ పని ఉందండి. ఏమంటే క్రీస్తు వారు ఉన్నటువంటి కాలంలో ఆయన చక్రవర్తిగా మరి ఆయన రాజ్యంలో నాయకులుగా సైనికులుగా శిష్యులంతా కూడా ఉద్యోగస్తులుగా లోకమంతా కూడా విస్తరించిపోయారండి. అయితే మరి తిండి పెట్టేటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి కష్టాల్లోనూ నష్టాలతో దేవుని ఉద్యోగంలోనికి మనం చేరితే మనకు లాభం ఏంటి? ఈ ఉద్యోగానికి ఏమైనా జీతం ఉందని అనేక మంది ప్రశ్నించుకుంటారండి. అలాంటి ప్రశ్న ప్రస్తుతం మనకే కాదండి, ఆనాడు క్రీస్తు వారి దగ్గరకు వచ్చినటువంటి శిష్యుల్లో అగ్రగణ్యుడిగా పెద్దవాడిగా ఉన్నటువంటి పేతురు గారు కూడా ఆ సందేహం అనేది వచ్చింది. చూడండి, ఈ రోజుల్లో ఏమండి మరి మేము పార్టీలో తిరుగుతున్నందుకు మాకు ఎలాంటి ఉద్యోగాలు కూడా రావు కదా, మేము ఎలా బ్రతకటం అంటేనండి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి ఎంతో కొంత జీతాన్ని ఇస్తూ ఉంటారండి, వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటారు. అలాగే శిష్యులు మరి చేపలు పడుతూ ఉన్నారు, జాలరులుగా వాళ్ళు ఉన్నప్పుడు అండి మరి చేపలు పట్టుకుంటేనే వాళ్ళ జీవనోపాధి. మరి అలాంటప్పుడు మరి ఆ ఉద్యోగాన్ని ఆ పనిని విడిచిపెట్టి మరి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, మరి మిమ్మల్ని వెంబడిస్తే మాకు జీతం ఏంటి, మా కుటుంబాలు ఎలా గడుస్తాయి అనేటువంటి ఆలోచన మరి శిష్యులకు కూడా వచ్చిందండి. మరి ఈ లోకంలో ఇచ్చేటువంటి జీతం కంటే కూడా విలువైన జీతం దేవుడు మనకి సిద్ధపరిచాడు అనేటువంటి సంగతి ఈనాడు అనేక మంది మర్చిపోయారండి. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం, పనివారు జీతమునకు పాత్రుడు. ఏమండి, మనం నెల రోజులు కష్టపడుతున్నామంటే ఫస్ట్ తారీఖు శాలరీ మన అకౌంట్లో కానీ బై హ్యాండ్ కానీ మనకి ఇస్తేనండి ఎంత సంతోషపడతాం చెప్పండి. నేను కష్టపడ్డాను, నెల రోజులు కష్టపడిన దానికి ఎంత సంపాదించాను అని చాలా జాగ్రత్తగా మనం కుటుంబానికి మన అవసరాలకి ఖర్చు పెట్టుకుంటామండి. అలాగే పనివారు జీతమునకు పాత్రుడు. మరి ఎలాంటి సందేహం శిష్యులలో ఉన్నటువంటి మరి పేతురు గారికి కూడా వచ్చిందండి. వచ్చి క్రీస్తు ప్రభువారిని ఏమని ప్రశ్నిస్తున్నాడో చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూద్దామండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కజెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు యెహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కజెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రశ్న అడిగింది పేతురు గారు అయితేనండి శిష్యులందరితో కూడా క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారండి. అంటే
ఏమంటే ఒక వంతు సహాయంగా మీరు కష్టపడితే ఈ లోకంలో, ఏమంటే పరలోకంలో అంటే రాబోవు లోకమందు నిత్య జీవము మీరు పొందుకుంటారు. అది కూడా ఈ లోకంలో మీరు అందరిని విడిచిపెట్టి నన్ను వెంబడించారు కదా, నాతో పాటు తండ్రి పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అయ్యారు కదా, కాబట్టి మీరు విడిచిపెట్టిన దానికి మీరు పడుతున్నటువంటి హింసలతో పాటు కూడా నూరంతల ప్రతిఫలాన్ని మీరు పరలోకంలో పొందుకుంటారని క్రీస్తు ప్రభు వారు చెప్తున్నారండి. ఏమండి, ఈరోజు మనం వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో ఎన్నో వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు రావాలని మనం ఆశపడతామండి. కానీ మనం పెట్టుబడి మరి తక్కువ పెట్టి ఎక్కువ ఫలితాన్ని మనం ఆశిస్తాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఈ లోకంలో ఏమండి మనం తక్కువగా కష్టపడితేనండి ప్రతిఫలం అంట నూరంతలు. ఒక రూపాయి కష్టాన్ని ఈ లోకంలో మనం పడితే మరి నూరంతలు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తానంటున్నాడంటే ఈ ఉద్యోగం ఎంత గొప్పదో ఆలోచించండి. ఏమండి, మనం అనుకోవచ్చు ఏమంటే పోయిన తర్వాత ఆ పరలోకం ఉందో లేదో ఎవరికి తెలుసు. క్రైస్తవుల విశ్వాసం కూడా అండి చివరికి ఎలాంటి పరిస్థితికి వచ్చేసారు. నిజంగా పరలోకం ఉంది అంటారా, నరకం ఉంది అంటారా? సమాజంలో చూస్తే ఎన్నో నేరాలు, ఘోరాలు, మానభంగాలు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, ప్రమాదాలు, ఎంతోమంది చనిపోతున్నారు. నిజంగా పరలోకం ఉంది అంటారా, నరకం ఉంది అంటారా? అసలు ఇంతకు దేవుడు కూడా ఉన్నాడా అనేటువంటి సందేహం కూడా చాలా మందిలో ఉంటుందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా మనకు దేవుడు నిత్య జీవాన్ని జీతంగా ఇస్తాను అంటున్నాడండి. మరి ఈ లోకంలో 60 ఏళ్లకే నువ్వు పనికిరావంటూ గవర్నమెంట్ వారు సాగనంపుతూ ఉన్నారండి, రిటైర్మెంట్ ఇచ్చేసి. ఎందుకంటే 60 నుంచి మరి 62, 64 సంవత్సరాల వరకు పొడిగించారు వారి యొక్క మరి ఉద్యోగ పరిమితి కాలాన్ని. మరి ఆ కాలం వచ్చిన తర్వాత ఇక నీవు చేసినటువంటి సేవలు చాలు, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి అని వాళ్ళకి మరి విశ్రాంతినిచ్చి వాళ్ళ ఇంట్లోనే కూర్చోమంటున్నారండి. అంటే చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం కూడా వాళ్ళకి ఇవ్వటం లేదండి. అది దేవుని ఉద్యోగం అయితే 100% కూడా జీతం అండి. ఎక్కడండి, ఈ లోకంలో చాలా తక్కువ రావచ్చండి, కానీ 100% జీతం మనం నిత్య జీవాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంది. మరి దేవుని చెంత నిత్యము ఆనందం అయితే మరి ఈ లోకంలో ఉండగానే మనకు జీతం ఎందుకు రాదు అని ప్రశ్నిస్తేనండి, మనం ఉద్యోగంలో చేరతాము, నెల పూర్తయ్యాక జీతం ఇస్తారండి. అలాగే దేవుడండి మనకిచ్చినటువంటి జీవితకాలం పూర్తయ్యాక మనకి జీతం అనేది వస్తుంది. మరి అప్పటి వరకు మనం ఏం చేయాలండి, మన పనులు చేసుకుంటూ బ్రతకాలా? దేవుని పనిలో ఉంటేనే మనకు జీతం. అందుకనే యేసుక్రీస్తు వారు పని సంపూర్తి చేసి జీతం ఎలా అడుగుతున్నారో చూడండి. ఎందుకంటే పని చేసిన వాడు జీతానికి పాత్రుడు కదండి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అండి ఆయనకి ఇచ్చినటువంటి జీవిత కాలంలో ఎలాంటి పని చేశాడో ఆ పనికి జీతాన్ని ఎలా అడుగుతున్నారో ఒక మాట చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచుము. ఏమండి, చేయుటకు నీవు నాకిచ్చిన పని. ఈరోజు సంఘంలోనండి కొంతమందికి పని అప్పగించాలంటే భయపడిపోతారండి. ఎందుకంటే వాళ్ళకి బొత్తిగా బాధ్యత ఉండదు అని. ఎందుకు పలానా వారికి ఇస్తారంటే వాళ్లకు పని అప్పగిస్తే భయము భక్తి కలిగి చేస్తారు అని. అలాంటప్పుడు అండి అలాంటి వారికే దేవుడు కూడా పనిని అప్పగిస్తాడు తప్ప పని ఇస్తే ఎస్కేప్ అయిపోయే వాళ్ళకి ఎవరు కూడా పనిని అప్పగించరండి. అలాగే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా, ఏమండి వెలితి ఏమీ లేకుండా తండ్రి 100% ఏదైతే పనిని క్రీస్తు ప్రభు వారికి ఇచ్చి పంపించారు ఈ లోకానికి, ఆయన పనిని సంపూర్ణంగా నెరవేర్చి దేవుణ్ణి మహిమపరిచాడండి. మహిమపరిచి ఏమని అడుగుతున్నాడు జీతాన్ని? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు మహిమ ఉంది కదా, ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచమని
ఆయన అడుగుతూ ఉన్నారండి. ఏమంటే క్రీస్తు ప్రభు వారికి 33.5 సంవత్సరాలే జీవితకాలం. ఆ కాలంలో తన ఉద్యోగాన్ని సంపూర్ణం చేసి జీతాన్ని అడుగుతున్నారండి. ఇక అలాగే క్రీస్తు వారి బాటలో నడిచినటువంటి అపోస్తులు కానీ పౌలు గారు కూడండి తనకు రాబోయే జీతం గురించి ఎంతో విశ్వాసముతో మరి ఏమని మాట్లాడుతున్నారో చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5-8 వచనాల వరకు అండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5 నుంచి చూద్దామండి. అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పని చెయ్యుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అని తిమోతికి పౌలు గారు లేఖ రాస్తూ మరి ఈ విషయాలను తెలియచేస్తూ ఉన్నారండి. ఏ పని చేయాలంటండి? సువార్తికుని పని చెయ్యుము. ఈ సువార్త పని చేస్తే మాకు జీతం ఎక్కడ వస్తుందని చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు తప్ప ముందుకు రావటం లేదండి. అయితే పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారు చూడండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏమంటున్నారండి? నేను మంచి పోరాటము పోరాడాను, ఇక నా పరుగుని కూడా కడముట్టించుకున్నాను, నా విశ్వాసాన్ని కూడా కాపాడుకున్నాను అని ఎంత నమ్మకముగా మరి పౌలు గారు మాట్లాడుతున్నారో చూడండి. మరి మనకొచ్చే జీతం కూడా ఎలా ఉంటుందో చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానితో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని జయించి శరీరాశ, నేత్రాశ, జీవడంబము అలాంటివి ఏమీ లేకుండా కూడా మరి ఆయన ఈ లోకాన్ని జయించండి తండ్రి దగ్గర కూర్చుంటే, మనం కూడా ఈ లోకాన్ని జయించినట్లయితే ఆయనతో పాటు మనల్ని కూడా తండ్రి దగ్గర కూర్చోపెడతానని క్రీస్తు వారు మాట్లాడుతున్నారండి. మరి యేసుక్రీస్తు వారి వలె లోకాన్ని, సాతానును కూడా జయించిన మరి క్రీస్తు ప్రభువారు తండ్రి సింహాసనం మందు ఎలా కూర్చున్నారో మనం కూడా అండి అలాగే కూర్చునేటువంటి అవకాశం ఉందండి. ఇకపోతేనండి మరి ఎలాంటి జీతం పొందాలనేటువంటి కోరిక అనేక మందిలో ఉంది. మన పూర్వీకులు దేవుని ఉద్యోగాన్ని చేస్తూ వాళ్ళు అలసిపోయారండి. ఒక అబ్రహాము గారు కానీ, నోవాహు గారు కానీ, న్యాయాధిపతులు కానీ, ప్రవక్తలు కానీ, దావీదు గారు కానీ, ఎంతోమంది ప్రవక్తలు, అలాగే యేసుక్రీస్తు వారు శిష్యులు, పౌలు గారు వీళ్ళందరూ కూడా అండి దేవుని ప్రభుత్వంలోని ఉద్యోగస్తులేనండి. మరి వీరిలో కొంతమంది అండి వారి మరి లోకపు ఉద్యోగంలో ఉండి కూడా దేవుని ఉద్యోగం చేశారండి. మరి దేవుని కొరకు చేసే పని ఈ లోకం దృష్టిలో చాలా సామాన్యమైనటువంటి పని కావచ్చండి. కానీ దేవుని ఉద్యోగాన్ని చేసే వీరే లోకంలో మరి ఘనమైన ఉద్యోగం చేసే అందరికంటే కూడా గనులు అని చెప్పటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఇప్పటి వరకు నిరుద్యోగులమని మరి భ్రమలో ఉండి బాధపడుతున్న వారందరికీ కూడండి మరి దేవుడు చెప్పేటువంటి శుభవార్తేనండి. దేవుని ఉద్యోగంలో చేరితే దేవుడిచ్చే నిత్య జీవమైనటువంటి జీతాన్ని మనం పొందుకుంటాం. మరి ఇక మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ఈ లోకంలో అండి ఉద్యోగం సరిగ్గా చేయకపోతే మాటికి సెలవులు పెడుతుంటే ఉద్యోగం నుంచి మనల్ని ఉంచుతారండి, వాళ్ళు తొలగిచ్చేస్తూ ఉంటారు. అలాగే తండ్రి దేవుని మరి ఉద్యోగంలో కూడా మనం ఏదైనా తేడా జరిగినట్లయితే మనల్ని కూడా తీసివేసి ఆ ఉద్యోగాన్ని మరొకరికి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సందర్భాలు మరి బైబిల్లో కూడా మనం ఎన్నో చూస్తూ ఉన్నామండి. అంటే ప్రారంభ కాలం నుంచి కూడా మనం చూస్తే చరిత్రలో మరి దేవదూతలు మరి దేవుని పనిలో ఉండవలసినటువంటి దేవదూతలు కూడా తప్పు చేసినప్పుడు కూడా అండి పరలోకంలో దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రధాన దూతగా ఉన్నప్పుడు మరి దూత కూడా తప్పు చేసినప్పుడు నేను కూడా తండ్రితో సమానుడిగా ఉండాలి అని, తండ్రి సింహాసనం కంటే కూడా నేను కూడా గొప్పవాడిని కావాలి అనుకున్నటువంటి దేవదూత కూడా తన మనసులో ఒక తప్పుడు ఆలోచన కలిగినప్పుడు కూడా అండి మరి ఆ దూతను, ప్రధాన దూతను ఉద్యోగం నుంచి తొలగించి మరొకరికి
మరి ఆ స్థానాన్ని కల్పించడం కూడా మనం చూసామండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14 వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14 వచనం. అభిషేకం నొందిన కీరుబువై ఒక ఆశ్రయముగా ఒకప్పుడు నీ ఉంటివి. అభిషేకం నొందిన కేరుబు అంటే కూడా దేవదూతేనండి. యోధాపత్రిక 1వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. యోధాపత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తన నివాస స్థలమును విడిచిన దేవదూతలు. చూసారండి, ప్రధాన దేవదూతగా దేవుడు ఒక చక్కటి హోదానిస్తే, నేను దేవుని అంత గొప్పదానిని కావాలి, గొప్పవాడిని కావాలి అనుకున్నట్లుగా ఆ దేవదూత అనుకుంటేనండి, ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు మరి అపవాదితో పోరాడి గెలిచింది. ఇక పాత నిబంధన చరిత్రను కూడా మనం ఆలోచిస్తేనండి, రాజైన ఉజ్జియా దేవుని ఉద్యోగంలో చక్కగా మరి దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా చాలా సంతోషించాడండి. ఆ తర్వాత అతని మనసు ఎప్పుడైతే గర్వించిందో దేవుడు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి అతని ఉద్యోగాన్ని మరి యోతాముకు ఇవ్వటం జరిగిందండి. ఆ సందర్భాన్ని మనం చూస్తే దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం. ఈ అధ్యాయాన్ని మీరంతా చదువుకోండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం అండి. ఉజ్జియా దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజయ్యాడు. ఏమండి, ఇక నూతన నిబంధనలో కూడా మనం ఆలోచిస్తే దేవుని ఉద్యోగిగా యేసుక్రీస్తు వారి దగ్గర మరి 12 మంది శిష్యులు ఉన్నారండి. ఆ 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధ మరి ధనాన్ని ఆశించి తనకిచ్చినటువంటి ఉద్యోగాన్ని నిలుపుకొనక ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకుంటే, ఆ పోస్టు ఖాళీగా ఉంది అని, ఆ పోస్టులో మరొకరిని భర్తీ చేయాలని దేవుడు అతని ఉద్యోగాన్ని ఎవరికి ఇచ్చాడో చూడండి. అపోస్తుల కార్యములు ముగించుకుందామండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 25వ వచనం వరకు మీరు రాసుకోండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూస్తేనండి, యోధా ఉద్యోగం వేరొకడు తీసుకొనును గాక తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్నటువంటి ఈ పరిచర్యలో అపోస్తులత్వములో పాలు పొందుటకు మత్తీయ లెక్కింపబడెను. ఏమండి, ఈ పై మాటలను బట్టి మనం ఆలోచిస్తేనండి, ఇదే విషయాన్ని కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము 8, 9 వచనాల్లో కూడా రాయబడి ఉంటుందండి. అంటే యోధా ఉద్యోగం మత్తీయాకి దేవుడు మరి నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే యోధా సరిగా తనకిచ్చినటువంటి ఉద్యోగాన్ని చేయలేదు కాబట్టి. ఎవరైనా గర్విస్తే వారిని దేవుడు తన ఉద్యోగం నుంచి తీసివేస్తాడండి. మరి ఆ ఉద్యోగంలో వేరొకరిని నియమించడం కూడా జరుగుతుంది. ఇక మనం మన ఉద్యోగాల్లో నిమగ్నం అయితే దేవుడు మన పని కూడా పట్టడానికి, మనల్ని కూడా అంతం చేయడానికి కొందరు ప్రత్యేక ఉద్యోగస్తులను కూడా దేవుడు నిర్ణయించాడండి. ఎందుకంటే పని సరిగ్గా చేయకపోతే ఎందుకు చెప్పండి? అలాంటప్పుడు మనల్ని కూడా ఈ లోకం నుంచి శాశ్వతంగా లేపేయడానికి మరి ఒక టాస్క్ ఫోర్స్ లాగా మరి స్పెషల్ పోస్టులో ఉన్నటువంటి వారిని మనం ఏ విధంగా అయితే నిర్ణయించుకుంటామో కొన్ని ఉద్యోగాలలో, అలాగే దేవుడు కూడా ప్రత్యేకమైనటువంటి ఉద్యోగస్తులను నియమించాడండి. మరి వారే దేవునికి నమ్మకమైనటువంటి ఉద్యోగస్తులు, వారే దేవదూతలండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 39వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 39వ వచనం. కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. అంటే ఈ దేవదూతలను ఎవరు నియమించారండి? దేవుడే నియమించిన ప్రత్యేకమైనటువంటి ఉద్యోగులు. కానీ నేడు మరి ప్రపంచంలో తన ఉద్యోగాన్ని మరిచి వారి ఆలోచన సారంగా అనేక మంది బ్రతుకుతున్నారండి. అందుకని పౌలు గారు ఫిలిప్పీలకు ఒక పత్రిక రాస్తూ ఏమని అందరి కోసం ఒక మాట చెప్పారు. చివరి మాటగా ఈ మాట చెప్పి మనం ముగించుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం.
అందరూ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అంటున్నారండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఉద్యోగంలో సిగ్గుపడనక్కరలేని పనివానిగాని మారి మనకు దేవుడిచ్చినటువంటి తొలి శ్వాస నుండి తుది శ్వాస వరకు కూడా సంపూర్ణంగా దేవుని పని నెరవేర్చి మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలండి. దేవుడు మనకి ఇచ్చే జీతమైన నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. దేవుని పనిలో ఎన్నో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయండి. మరి అనేక మంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుడు ఎన్నో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఉన్నాడు. మరి ఎంతమంది ఈ ఉద్యోగం చేయడానికి సిద్ధపడుతున్నారు చెప్పండి. మన ఉద్యోగాన్ని మనమే మర్చిపోయి మన పనుల్లో మనమే ఉండిపోయి మన ఉద్యోగాలు ఎప్పుడూ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నామండి. కానీ దేవుడు ఇచ్చే నిత్య జీవాన్ని మరి ఎంతమంది పొందుకుంటున్నారు చెప్పండి. కాబట్టి ఎందరైతే ఏ ఉద్యోగం లేక బాధపడుతున్నారో, ఈ లోకంలో ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతున్న వారు కూడా ఉన్నారండి. అలాంటి పని చేసుకుంటూ బ్రతుకుతూనే దేవుని ఉద్యోగాలు ఎన్నో కూడా మనకి ఖాళీగా ఉన్నాయండి. మరి ఈ ఖాళీగా ఉండి పని కూడా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, మరి ఉద్యోగస్తులు చాలా తక్కువైనప్పుడు అండి పని అనేది అలాగే ఉండిపోయింది. మరి ఎంతమంది ఈ మాటలు విన్నవారు నిరుద్యోగులుగా ఉన్నటువంటి మాకే దేవుని పని ఎంతో ఉంది అని, ఆ పని చేయడానికి నేను సిద్ధమని ఎంతమంది ముందుకు రావడానికి ఆలోచన కలిగి ఉన్నారు చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ మాటలన్నీ విన్నారు కదండి. నిరుద్యోగులకు శుభవార్త. మరి ఈరోజు మాటలు విన్న మీలో ఎంతమంది మరి ప్రతిరోజు ఆన్లైన్లో వాక్యం వినడానికి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు చెప్పండి. రోజు వాక్యం విని మరి అనేక మంది ఎంతో కాలంగా వాక్యం వింటున్నారు. మరి ఎంతమంది బాప్తిస్తానికి సిద్ధపడుతున్నారు చెప్పండి. ఎంతమంది మరి లోకంలో తక్కువ జీతం అని తెలిసి కూడా దేవుని ఉద్యోగంలో జాయిన్ అవుతున్నారు చెప్పండి. కాబట్టి ఈ మాటలు విన్న మీరంతా కూడా దేవుని ఉద్యోగంలో నమ్మకంగా యథార్థంగా మన జీవితాంతం పని చేస్తే జీతం నిత్య జీవం అండి. కాబట్టి అందరూ బాగా ఆలోచించి మరి త్వరపడవలసిందిగా కోరుకుంటూ, నిరుద్యోగులకు శుభవార్త దేవుని పని. దేవుడు, యేసుక్రీస్తు వారు, శిష్యులు, పౌలు గారు, అనేక మంది భక్తులు పనిచేసి వారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయి నిత్య జీవాన్ని పొందుకుంటున్నారండి. కాబట్టి మనం కూడా మన పనులు చేసుకుంటూ ఈ లోకంలో మన ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని పని కూడా చేయాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.